ఆ సాకులు చెప్పే ఛాన్స్ లేదు. గ్లామరస్గా మారుతున్న తెలుగు భామలు. తెలుగు అమ్మాయిలు గ్లామరస్గా కనిపించేందుకు ఇష్టపడరు. అందుకే ముంబై భామలను హీరోయిన్స్గా తీసుకుంటామంటున్నారు టాలీవుడ్ మేకర్స్. కానీ ఇక మీదట ఇలాంటి సాకులు చెప్పే ఛాన్స్ ఇవ్వమంటున్నారు ఈ జనరేషన్ తెలుగు అమ్మాయిలు. గ్లామర్ విషయంలో ముంబై భామలకు మేమే తీసుకోమన్నామని సిగ్నల్స్ ఇస్తున్నారు. సెకండ్ ఇన్సింగ్లో సెలెక్టివ్ సినిమాలు చేస్తున్న మెగా డాటర్ నిహారిక కొనిదెల కూడా ఆడియన్స్కు షాక్ ఇచ్చారు. త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న తమిళ్ మూవీలో గ్లామర్ రోల్లో అదరగొడుతున్నారు. మద్రసన్ పేరుతో రూపొందుతున్న సినిమాలో గ్లామర్ రోల్లో ఆడియన్స్కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు నిర్మాతగాను తన మార్కును చూపిస్తున్నారు కొనిదెల వారి అమ్మాయి నిహారిక. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్న తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా తెర మీద హోమ్లీ క్యారెక్టర్ మాత్రమే చేస్తున్న ఈషా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోషూట్ చూసైనా తనకు గ్లామర్ హీరోయిన్ రోల్ ఇస్తారేమో అన్న ఆశతో ఉన్నారు ఈ బ్యూటీ. కెరియర్ స్టార్టింగ్ నుంచి గ్లామరస్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న తెలుగు అమ్మాయి ప్రియాంక. విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాళ్ళ సినిమాలో నటించిన ప్రియాంక ట్రెడిషనల్ లుక్తో పాటు గ్లామరస్ యాంగిల్ని కూడా రివీల్ చేశారు. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు. ఈ రూల్ను బ్రేక్ చేసిన ఒకే ఒక తెలుగు అమ్మాయి శోభిత దుల్లిపాల. మోడలింగ్ రంగం నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శోభిత తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్లో కూడా బిజీగా ఉన్నారు. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా కావడంతో ఈ భామ గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో శోభితకు వరుస అవకాశాలు ఇస్తున్నారు నార్త్ మేకర్స్.